ఈరోజు ప్రత్యేకించబడి దేవుడు తన కృప తన సన్నిధి అనుగ్రహిస్తూ మన ప్రియులు మోవా చిన్ననాగయ్య గారు అలాగే పద్మ గారిని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి రెండవ కుమారుడు ప్రదీప్ను బట్టి అలాగే చీమకుర్తి వాస్తవ్యులు పాటిబండ్ల కమలాకర్ గారు అలాగే కోటమ్మ గారి యొక్క ప్రథమ కుమార్తె రూపాను ఇటు రీతిగా ఎక్కడో ఉన్నటువంటి ప్రియబిడ్డలను సమకూర్చి దేవుడి చిత్తంలో దేవుడి యొక్క నిర్ణయంలో జతపరచడానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప సమయమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియబిడ్డలు, దేవుడు ప్రత్యేకించి తన ప్రణాళికలు నెరవేర్చే నిమిత్తమై మరొక జంటను ఈ భూమి మీద దేవుడు ఆశీర్వదించాలని ఇష్టపడతా ఉన్నాడు. దేవుని వాక్యంలో 118వ కీర్తనలో పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడింది. ప్రాముఖ్యంగా నూతన వధూవరులిద్దరూ కూడా చక్కగా దేవుని మాటలు ఆలకించాలని, అలాగే చేరి వచ్చినటువంటి బిడ్డలందరూ కూడా దేవుని యొక్క మాటలు ఆలకించాలని ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఉన్నాను. 118వ కీర్తనలో 24వ వచనంలో ఇట్లా రాయబడింది: ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సవించి సంతోషించదము అని అంటూ ఉన్నాడు. దేవుడు ప్రత్యేకించి ఈ నూతన వధూవరులకు ఒక ప్రత్యేకమైనటువంటి దినాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఏది కూడా ఆయన ప్రణాళిక లేకుండా, ఆయన చిత్తము లేకుండా, ఆయన నిర్ణయం లేకుండా, ఆయన ఆలోచన లేకుండా, ఆయన సంకల్పము లేకుండా ఏ కార్యము కూడా రూపము దాల్చడం అనేది ఏది కూడా సాధ్యం కాదు. దేవుని యొక్క ప్రణాళిక ఈ సృష్టి ప్రారంభంలోనే ఆయన మనసులో, ఆయన ఆలోచనలో ఈ నూతన జంటను ఏర్పాటు చేయాలని ఉద్దేశించి నిర్ణయించినటువంటి గొప్ప కార్యాన్ని ప్రారంభించినటువంటి గొప్ప దేవుడు నేటి వరకు కూడా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎంచి సాటి అయినటువంటి సహాయమును అనుగ్రహించి కుటుంబాలను ఆశీర్వదించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. మనుషులు అనుకున్నటువంటి దినం కాదు, మనుషులు ఆలోచన చేసినటువంటి నిర్ణయం కాదు, మనుషులు జతపరచాలనుకున్నటువంటి ఆలోచన ఏమాత్రం కూడా కాదు. దేవుని యొక్క నిర్ణయంలో, దేవుని యొక్క ఆలోచనలో ఈ భూమి మీద నరుణ్ణి నిర్మిద్దామని తన ఆలోచనలో ఆయన ప్రణాళికలో ఉండగా, నరుణ్ణి నిర్మించిన తర్వాత ఆయన ఆలోచనలో ఇది సంతృప్తికరంగా లేదు, ఈ కార్యము ఏమాత్రం కూడా నాకు సంతోషాన్ని ఇవ్వడం లేదని ఆలోచన చేసి సాటి అయినటువంటి సహాయమును చేయాలని దేవుడే ఇష్టపడ్డాడు. ఈ ఉదయకాలము ఈ కుటుంబ సభ్యులు ప్రదీప్కి ఎక్కడైనా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయాలని చెప్పని వారి నిర్ణయంలో ఒకవేళ వారు ఆలోచించి ఉండొచ్చేమో కానీ ప్రారంభంలో దేవుని యొక్క నిర్ణయం కూడా ఇదై ఉంది. దాని ప్రకారమే మనం కొనసాగుతూ ఉన్నాం. ఆ నిర్ణయ ప్రకారంగానే మనము ఈ కార్యాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఆయన ప్రణాళికలో ఉన్న చిత్తం ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండకూడదు, సాటి అయినటువంటి సహాయం కావాలి అని అంటే ఖచ్చితంగా రూప అలాగే ప్రదీప్ జతపరచబడాలి. కనుక ఆ సాటి అయినటువంటి సహాయం యొక్క నిర్ణయంలో దేవుని యొక్క చిత్తము ఎంతో ఉంది, దేవుని యొక్క ప్రణాళిక ఎంతో ఉంది. దేవుని వాక్యంలో దేవుడు వారిని ఆశీర్వదించెను అని వాక్యంలో రాయబడింది. అంటే ఇరువురిని కూడా చూసి ఆయన ఆశీర్వదించేవాడై ఉన్నాడు, దీవించేవాడై ఉన్నాడు. ఈ స్థలమందు ఈ స్టేజ్ మీద ఇరువురు నూతన నవ దంపతులుగా వారు ప్రకటింపబడక మునుపు ఇద్దరు ఒకరినొకరు తెలుసుకొని, ఒకరినొకరు అర్థం చేసుకుని దైవ సేవకుని యొక్క ఆలోచన మేరకు, అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆలోచన మేరకు, పరలోకములో ఉన్నటువంటి తండ్రి చిత్తము మేరకు బిడ్డలిద్దరు కూడా ఇక్కడ వివాహము చేసుకోవాలని కూడి ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో జతపరచబడడం ఎంత ప్రాముఖ్యమో ఆ జతపరచబడినటువంటి బిడ్డలు కొనసాగడం కూడా అంతే ప్రాముఖ్యం అయి ఉంది. ఇది ప్రారంభము బాగానే ఉండి ముగింపు కనుక బాగా లేకపోతే అది ఏమాత్రం కూడా మనం ప్రారంభించినటువంటి ప్రారంభమునకు ఏమాత్రం కూడా విలువ లేదు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదట, ఘనంగా ఎంచాలి. ఘనంగా ఎంచడం అనంటే మనము అనేకులను పిలిపించుకొని అనేకుల మధ్యలో అనేకుల ఆ సమక్షంలో మనం వివాహం చేసుకోవడం అది ఘనమైనదే.
కానీ వివాహం అనేది చాలా పవిత్రమైనది, ఘనమైనదని ఇచ్చినప్పుడు ఆ ఘనతకు తగినటువంటి క్రియలను కొనసాగించేటువంటి వారమై ఉండాలి. దానికి తగినట్లుగా నడవగలిగితే, ఏదైనా ఒక వస్తువు కొన్నా, ఒక ఫ్రిడ్జ్ కొన్నాను ఎంతో విలువైంది, లేదా ఒక ఫోన్ కొన్నాను ఎంతో విలువైంది, ఏదైనా ఒక వస్తువు నా చేతులకు వచ్చింది అంటే వచ్చిన తర్వాత తయారు చేసినటువంటి వ్యక్తి దాంట్లో ఒక చిన్న పుస్తకం ఒకటి పెడతాడు. దేనికి పెడతాడు? అది ఆ వస్తువు ఎలా ఉపయోగించాలో, ఏ బోల్ట్ దేనికి బిగించాలో, లేకపోతే ఎలా ఈ ఫ్రిడ్జ్ ను ఉపయోగించాలో తప్పక దాంట్లో ఒక చిన్న పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకాన్ని చూస్తే ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా దాన్ని మనం అనుసరించవచ్చు, అలాగే దాన్ని ఉపయోగించుకోవచ్చు. అది లేకుండా నాకు అన్ని తెలుసు అని చెప్పాలి ఇష్ట ప్రకారంగా కనుక తెచ్చిన వస్తువులు కనుక మన ఆలోచన ప్రకారంగా కనుక దాన్ని కనుక ప్రయత్నం చేయడానికి ఆలోచన చేస్తే ఎక్కడ ఏం చేయాలో, ఏది ఎక్కడ పెట్టాలో, ఎలా దాన్ని ఉపయోగించాలో తెలియనప్పుడు ఆ పని అంతా కూడా వ్యర్థమైపోద్ది. రెండోది చెడిపోద్ది కూడా. మన ఆలోచన ప్రకారం చేస్తే చెడిపోద్ది. అలాగే కంపెనీ తయారు చేసినటువంటి వ్యక్తి ఆ వస్తువును కనుక గమనించి జాగ్రత్తగా కనుక ఆ పుస్తకం ప్రకారంగా కనుక ఆ మాన్యువల్ ప్రకారంగా కనుక మనం కనుక ఆ వస్తువును ఉపయోగించగలిగితే తప్పక అది క్రమంగా మనము ఆశించిన రీతిలో తప్పక అది కొనసాగలుగుతుంది. దేవుడు కూడా మన పట్ల తన ప్రణాళిక నెరవేర్చిన నిమిత్తమై అనాదిలోనే దేవుడు తన ఆలోచనలో నరుడు ఒంటరిగా ఉండకూడదు, సాటిని సహాయం కావాలని ఆయననే ఈ యొక్క కార్యాన్ని ప్రారంభించాడు. మంచిదే. మరి తండ్రి చిత్తాన్ని తెలుసుకుని ప్రయాణించాలి, తండ్రి ఆలోచన ప్రకారంగా కొనసాగాలి. ఎందుకో వారు చెప్పారు, ఇవి చెప్పారు, మనుషుల మాటలు కాదు, దేవుని మాట వివాహ విషయమై ఏం చెప్తా ఉంది. దేవుని మాట సెలవిస్తా ఉన్నటువంటి మాట ఏమిటంటే వివాహం అన్ని విషయాలు ఘనమైందట. ఆ ఘనమైన దాన్ని కొనసాగించాలి అంటే ఘనమైనటువంటి గొప్ప మాటలను కూడా మనం అనుసరించాలండి. ఆ గొప్ప దేవుని ప్రణాళిక చిత్త ప్రకారంగా మనం కొనసాగాలి. ఎలా దేవుని వాక్యము ఈ ఉదయకాలము మన ప్రియుడు ప్రదీప్ గారిని అలాగే రూపా గారిని దేవుడు ప్రేమించి ఆశించి తన ప్రణాళిక, తన చిత్తము, తన ఆలోచనను ఏ విధంగా ఆయన కోరుకుంటూ ఉన్నాడో పరిశుద్ధ గ్రంథంలో 1 పేతురు రాసిన పత్రిక కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుని ముందుకు వస్తాడు. తిమోతికి రాసినటువంటి 1 పత్రిక 1 పేతురు రాసినటువంటి 1 పత్రిక 1 పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అని అంటూ ఉన్నాడు. మొట్టమొదటి మాట ఏమిటంటే అపోస్తలులైనటువంటి పేతురు గారు దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆలోచన ఎరిగినటువంటి వాడై దేవుని యొక్క క్రమాన్ని అనేకులకు తెలియపరచాలని దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడి పలకబడినటువంటి మాట ఈ ఉదయకాలము గమనించాల్సినటువంటి ప్రదీప్ అలాగే రూపా ఇరువురు కూడా ఈ మాట ఆలకించగలిగితే చక్కగా వారి జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. 3వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది, అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఇది మొట్టమొదటి ఆలోచన. స్త్రీగా ఉన్నటువంటి రూప ఆలోచన చేయాల్సినటువంటి ఆలోచన ఏమిటంటే ప్రదీపును గౌరవించాలి, ప్రదీప్ మాటను గౌరవించాలి, ప్రదీప్ ఆలోచనని గౌరవించాలి, ఆ మాటను తీసుకోవడానికి ఇష్టపడాలి, ఆ మాట వినడానికి ఇష్టపడాలి, ఆ మాట ప్రకారంగా చేయడానికి ఇష్టపడాలి. లోబడే మనస్సు రూపకుండా కలిగినప్పుడు తర్వాత 2వ మాట అంటాడు, వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను చూచి. 2వది ఏముండాలంట? ప్రవర్తన గమనిస్తూ ఉన్నటువంటి దేవునికి ఇష్టమైనట్లుగా వారు ఉండగలిగితే. మొట్టమొదటి మాట అంటాడు మీ స్వపురుషులకు లోబడి ఉండాలి అని అంటూ ఉన్నాడు. 2వ మాట ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను చూడాలంట. భయముతో కూడిన ప్రవర్తన. కొన్నిసార్లు అంటూ ఉంటాం, ఆ ఇంటికి పోతే ఆయన అసలు లెక్క చేసేది కాదు, అసలు పట్టించుకోదు, వచ్చిన మనిషి కనీసం మంచినీళ్ళని ఇచ్చిందా, ఎంత గర్వం అని కొందరు ఇళ్ళకి వెళ్ళినప్పుడు వారి యొక్క ప్రవర్తన అనేకులు చెప్పుకుంటూ ఉంటారు. మన ముందు బాగానే ఉండొచ్చు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత చెబుతారు
ఎలాంటి ప్రవర్తన ప్రవర్తించామో ఆ ప్రవర్తన స్త్రీ వలన తప్పక కుటుంబాన్ని గౌరవానికి తీసుకెళ్ళగలుగుతుంది. అందుకే వాక్యంలో రాయబడినటువంటి రెండవ మాట కుటుంబాన్ని కట్టుకునే విషయంలో స్వపురుషుకు లోబడి ఉన్నట్టు ఒకటైతే, రెండవది వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను చూడాలంట. చాలా విధేయతగా మనం ప్రవర్తించగలిగినప్పుడు కుటుంబం చాలా సవ్యంగా సాగగలుగుతుంది. మూడవది రాయబడిన మాట, వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన వారిని రాబట్టవచ్చునంట. ఎప్పుడైతే లోబడి ఉంటుందో, అలాగే మంచి ప్రవర్తన కలిగి ఉంటుందో, తప్పక ఎంత మూర్ఖుడైనటువంటి భర్త అయినా కూడా నీ ప్రవర్తనను బట్టి తప్పక నిన్ను అనుసరించడానికి, నీవు నమ్మిన దేవుని కావచ్చు, నువ్వు వెళ్తున్న మార్గాన్ని కావచ్చు, నువ్వు చెప్తున్న మాట కావచ్చు, అన్నిటిని కూడా అనుసరించడానికి నీ యొక్క విధేయత కారణమవుతుంది. అక్కడే ఇంకొక మాట రాయబడినటువంటి మాట ఏమిటంటే 4వ వచనంలో, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలేను అని రాయబడిందండి. చాలా మంది ఇక్కడ ఏముందంటే 3వ వచనంలో, జనులు అల్లుకొనుటయు, బంగారములు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెనుపటి అలంకారములను మీకు అలంకారములుగా ఉండక, చాలా మంది పై వాటన్నిటి అలంకరించుకొని పర్లేదని చెప్పని అన్నట్టుగా కనబడవచ్చేమో, కానీ తర్వాత మన గుణాలలో ఉండాల్సినటువంటి ఆలోచన దేవుడు పరిగణిస్తాడు. పైన దేవుడు లక్ష్య పెట్టడండి. దేవుడు మన గుణాలను లక్ష్య పెడతాడు, మన అంతరంగ స్వభావాన్ని లక్ష్య పెడతాడు. ఆయన ఆలోచనను ఎరిగి మనం ఆలోచన చేయాల్సిన మాట ఏమిటంటే, వాక్యం సెలవిస్తా ఉంది, సాధువైనట్టు మృదువైనట్టునైనా అక్షయ అలంకారం అంటది. మన దగ్గర ఉన్నటువంటి వస్తువు కావచ్చు, లేదా ఒక చీర కావచ్చు, ఒక నగలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకరోజు పాడవచ్చేమో, లేకపోతే లేకుండా పోవచ్చేమో, పాతదైపోవచ్చేమో, కనుమరుగైపోవచ్చేమో, కానీ సాధువైనట్టు మృదువట్టునైనటువంటి ఆ గుణం అనే అక్షయ అలంకారం అంటది. అది అన్నిటికీ పాడు కాదు. అరే ఆ ఇంటికి పోతే ఆమె ఎంత మంచిది, ఆ గుణం ఏదైతే ఉందో ఆ గుణం ఎన్నటికీ చెదిరిపోదు. నీకు ఆయన ఉన్నా లేకపోయినా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నువ్వు అలవరుచుకునే గుణము అనేకుల చేత మెప్పు పొందగలుగుతుంది. ఈ 3 లక్షణాలు స్త్రీగా రూపాకు ఉండవలసినటువంటి ఆ దేవుడు ఆశిస్తున్నటువంటి లక్షణాలు అయి ఉన్నాయి. దానికి తగినట్లుగా రూపాకు కొనసాగాలి. రెండవది ఒక మాట అక్కడ పేతురు రాసిన పత్రికలోనే ఒక మాట రాయబడింది. 5వ వచనంలో 7వ వచనంలో చదువుదాం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఉండాలంట. ఎలా ఎరిగి ఉండాలి? జీవం అనే కృపావరములో మీ భార్యలు కూడా పాలువారై ఉన్నారని ఎరిగి ఉండాలి. చాలా మంది భార్యలను అసలు గడ్డిపోస్తూ సమానంగా తీసి పక్కనేస్తారు. ఎప్పుడో నీకేం తెలుసు అని చెప్పానంటే అది క్రమం కాదంట. దేవుని వాక్యం చెప్తుంది, నా మాట కాదు. భార్యలు అలాగే స్త్రీలు అనబడేటువంటి ఆ వ్యక్తుల గురించి దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప మాట ఏమిటంటే, అటువలే పురుషులారా అని సంబోధిస్తా ఉన్నాడు. ప్రత్యేకించి పురుషులకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలము ఆ వివాహము కొరకై ఎదురు చూస్తూ ఉన్నటువంటి ప్రదీప్తో దేవుడు మాట్లాడుతున్నాడు. తన భార్య అయినటువంటి రూపాలు లెక్కలేని విధంగా ఏమాత్రం కూడా ఎంచకూడదు. ఎందుకని ఎంచకూడదు అంటే, ఆమె జీవం అనే కృపావరంలో నీతో కూడా పాలిభాగస్తురాలయ్యింది. జీవం అనే కృపావరం అంటే ఆమెకు కూడా ప్రాణం ఉంది, ఆమెకు కూడా ఆలోచనలు ఉన్నాయి, ఆమె కూడా నీలాగే ఏ పనైనా చేయగలుగుతుంది. నువ్వు ఒక్కడవే పనివాడు కాదు. స్త్రీ లేకపోతే ఆ కుటుంబానికి ఏమైనా అలంకారం ఉంటుందా? ఎంత కష్టపడుతుందో ఉదయం మొదలుకొని రాత్రి దాకా. ఒకవేళ బయటికి పోయి ఒకవేళ పురుషుడు కొత్త లేటుగా వచ్చి ఎంతో కష్టపడిన ఇంటికాడ అన్ని కూడా వేసారిపోవచ్చేమో, కానీ ఎంతో కష్టపడుతుంది స్త్రీ కనపడకుండా. ఇంట్లో ఎన్నో పనులు ఒక్కసారి చూస్తే తెలుస్తుంది వాళ్ళ యొక్క కష్టం ఏంటో. కనుక గమనించాల్సిన ఆలోచన ఏమంటే, రూపాను అతను కూడా ఈమె కూడా నాలాగే, ఆమె కూడా ప్రాణం ఉంది, ఆమె కూడా జీవం ఉంది, ఆమె కూడా జ్ఞానం ఉంది. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకుని ఈమె నాకు సాటినటువంటి సహాయం అని ఇది తనతో ఆమె ఒకటేనన్న విషయాన్ని తెలుసుకుని తప్పక ఆమెను గౌరవించాల్సినటువంటి వ్యక్తి ఉన్నాడు.
రెండవది ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. బలహీనమైన ఘటమని భార్యను సన్మానించాలంట. రెండవది బలహీనమైన ఘటం అంటే పురుషుని కంటే ఆమెకు బలం లేకపోవచ్చేమో, లేదా ప్రదీప్ కంటే రూపాకు బలం లేకపోవచ్చేమో, అంత మాత్రం చేత ఆమెను తృణీకరించకూడదు. దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ఆ ఆధిక్యత బట్టి దేవుడే ముందుగానే చెప్తున్నాడు, స్త్రీని బలహీనమైన ఘటంగానే దేవుడు సృజించాడు. అంటే ప్రదీప్ లాగా ఏదంటే అది చేయలేకపోవచ్చేమో, అంత మాత్రం చేత ఆమెను తృణీకరించకూడదు. ఆమెనంటే ఘనపరచాలంట, ఆమెను సన్మానించాలి, ఆమెను గౌరవించాలి, ఆమె మనసును తెలుసుకుని ఆమెను ప్రేమించాల్సిన బాధ్యత ప్రదీప్ మీద ఉంది. మూడవ మాట అంటాడు అక్కడే, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయాలి. జ్ఞానము చొప్పున స్త్రీతో కాపురం చేయాలంట. ఇదిగో స్త్రీలకు మాత్రమే కాదు, జ్ఞానము ఏమని రాబడింది 14వ అధ్యాయము సామెతల గ్రంథం 1వ వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనెను అన్నట్టు. స్త్రీకి ఒక్కదానికి జ్ఞానం ఉంటే సరిపోద్ది అని అనుకుంటే కాదు, పురుషుడు కూడా అంటే జ్ఞానం చొప్పున కాపురం చేయాలంట. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఎలా ఉండాలో కుటుంబంలో ఒకరికొకరు అర్థం చేసుకుని ప్రయాణించడానికి ఇరువురు కూడా ఆలోచన చేయగలిగినప్పుడు సజావుగా, సక్రమంగా, ఆశీర్వాదకరంగా దేవుడు ఇష్టపడినట్లుగా దేవుడు ఈ కుటుంబాన్ని దీవించబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాలము ఇరువురు కూడా గమనించాలి, ఇరువురు కూడా ఆలోచన చేయాలి. దేవుని యొక్క ఆలోచన ప్రకారం ఇందాక ఒక వస్తువు మనం వాడాలంటేనే దాంట్లో పెట్టిన చిన్న పుస్తకం ప్రకారంగా కొనసాగితేనే ఆ వస్తువు సక్రంగా పనిచేయగలుగుతుందని మనకు తెలుసు కదా. అలాగే ఈ బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను, సూత్రాలను, ఈ మంచి లక్షణాలను దైవజనుడు ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దైవజనుడు తెలియపరుస్తూ ఉన్నప్పుడు చక్కగా వాటిని ఆలోచించి కుటుంబాలను కనుక నడిపించుకోగలిగితే దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇరువురిని ఈ ఉదయకాలం ముందు ఈ వివాహ దినముగా దేవుడు పలికిన ఈ మాటలన్నీ వారి జీవితాల్లో కొనసాగించి నెరవేర్చును గాక. ఆమేన్.